అనగనగా వింజపురం అనే ప్రాంతంలో ఉన్న కొండమీద ఒక సాధువు దైవధ్యానం చేసుకుంటూ ఉండేవాడు. ఆ గుహలో మహిమగల సాధువు ఉన్నాడని ఆ చుట్టుపక్కల ప్రజలందరికీ తెలిసి జనం గుంపులు గుంపులుగా వచ్చి ఆయన్ని దర్శించుకునేవారు. ఇక వచ్చిన వాళ్లంతా వారి మంచి చెడ్డలు కష్టసుఖాలు అన్నీ ఆ సాధువుకి చెప్పుకునేవారు. అలా సాధువుకి చెప్తే అతనిచ్చే మంచి సలహాలు వినగానే దిగులుతో వచ్చిన వాళ్లు సంతోషంగా ఇళ్లకెళ్లేవారు. ఇదిలా ఉండగా ఒకరోజు అన్నపూర్ణ అనే ఒక వృద్ధురాలు ఆ సాధువు వద్దకు వస్తుంది. స్వామి, నాకు 2 కొడుకులున్నారు. నేను నా భర్త కలిసి వాళ్ళిద్దరినీ చాలా కష్టపడి ఎంతో ఇష్టంగా పెంచుకున్నాం. అయితే ఇప్పుడు వాళ్ళకి పెళ్ళిళ్ళయ్యాక వాళ్ళిద్దరూ మా ఇద్దరినీ పంచుకున్నారు. ఈ వయసులో నా భర్త దగ్గర లేకుండా దూరంగా ఉండటం నాకు చాలా బాధగా ఉంది. నాకసలు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఒక పక్క కొడుకులను వదులుకోలేకపోతున్నాను, మరో పక్క భర్తకు దూరంగా ఉండలేకపోతున్నాను. తల్లి, నీ కొడుకుల ప్రవర్తనకు నిజంగా సిగ్గుపడాలి. అయితే ఒక విషయం నీకు చెబుతానమ్మా. ఇదంతా నీ కర్మఫలం. నువ్వు కావాలి అని కోరి కష్టాలను తెచ్చుకున్నావు తల్లి. ఎప్పటికైనా మీ ఇష్టప్రకారం మీరిద్దరూ కలిసి ఉండాలనుకుంటే ముందు మీ 2 కుమారులను వదిలి బయటకు వచ్చి మీరిద్దరూ కలిసి ఉండండమ్మా. ఈ వయస్సులో మీకు ఏ భోగాలు వైభోగాలు అక్కర్లేదు కదా. ఒకరికొకరు తోడుగా నీడగా ఉంటే చాలు. అందుకని చిన్న ఇల్లైనా స్వర్గంగా ఉంటుంది తల్లి. ఇక నీ కొడుకులంటావా, అన్ని బంధాల కన్నా పేగుబంధం గొప్పది. మిమ్మల్ని అర్థం చేసుకుని ఎప్పటికైనా మీ దగ్గరికే తిరిగొస్తారు. ఎందుకంటే వాళ్లు కూడా మీలాగా తల్లిదండ్రులే కదా. సరే స్వామి, మీరు చెప్పినట్టే చేస్తాను. ఇక నాకు సెలవిప్పించండి అని ఆమె అక్కడ్నుండి వెళ్ళిపోతుంది. అయితే తన దగ్గరికి వచ్చిన వారి బాధలన్నీ విని విని ఆ సాధువు మనసులో అనేక సందేహాలొస్తాయి. అప్పుడు తన మనసులో ఇలా అనుకుంటాడు. అసలు నేనేం చేస్తున్నాను? నేను చదివి నేర్చిన శాస్త్రాలు వేరు, ఈ ప్రజల ఆలోచనలు వేరు. ఒకదానికొకటి సంబంధమే లేదు. ప్రస్తుత కాలంలో ధర్మం నశిస్తోంది, అధర్మమే జయిస్తోంది. దేవుడు, దెయ్యము, స్వర్గము, నరకము ఇవన్నీ వట్టి బూటకాలు. కాబట్టి స్వయంగా వెళ్ళి ఈ లోకంలో నిజానిజాలు తెలుసుకుంటే కాని నాకు మనశ్శాంతి లేదు అని అనుకుని మళ్లీ ఒకసారి ఈ లోకాన్ని చూసి రావటానికని గుహ నుండి బయలుదేరతాడు ఆ సాధువు. జీవితమంటే పూర్తిగా వైరాగ్యం కరిగిపోయిన సాధువు దండం కమండలం చేతపుచ్చుకుని కొంత దూరం సాగేసరికి ఆ మార్గమధ్యలో అతనికి ఒక ముద్దులొలికే ఓ 12 ఏళ్ల బాలుడు ఎదురుపడతాడు. ఆ సాధువు మనసులో ఇలా అనుకుంటాడు. ఆహా, ఏవి ఈ బాలుని దివ్య స్వరూపం! నన్ను మైమరిపిస్తోంది కదా. ఇతను ఎంత అందంగా ఉన్నాడో అని తనను దాటి వెళ్ళిపోతున్న ఆ బాలుణ్ణి చూసి ఇలా పిలుస్తాడు. బాలకా, ఓ బాలకా, నిన్నేనయ్యా. అసలు ఎవరు నువ్వు? ఈ అడవిలో ఇలా ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నావు అని అడగ్గానే ఆ బాలుడు ఆగి ఆ సాధువు వంక ప్రసన్నవదనంతో చూసి ఒక చిరునవ్వు నవ్వి ఇలా అంటాడు. ఓ, నన్నేనా పిలిచింది? నా పేరు కృష్ణ. నేను ఈ పక్కనే ఉన్న శ్రీపురానికి వెళ్తున్నా. మీరెక్కడికి పోవాలో చెప్పండి, మీకు నేను దారి చూపిస్తా. ఓ అలాగా, నేను కూడా అదే శ్రీపురానికి వెళ్తున్నాను. మధ్యలో దారి తప్పాను. అయితే మనిద్దరం కలిసి ఆ ఊరికే వెళదాం. నాకు దారి చూపుతావా? తప్పకుండా. ఎలాగో మనిద్దరం కలిసి ప్రయాణం చేయవలసిన వాళ్ళమే. రండి, అటువైపు కాదు ఇటువైపు వెళ్దాం అని అంటాడు. అయితే తనకు తలవని తలంపుగా అటువంటి పిల్లవాడి సావాసం దొరికినందుకు సాధువు చాలా సంతోషిస్తాడు. అలా వాళ్ళిద్దరూ కలిసి కొంత దూరం ప్రయాణించగా శ్రీపురం ఊరి పొలిమేరకు చేరుకోగానే ఆ ఊరి జమీందారు రామయ్య సేవకులు కొందరు వారికి ఘనమైన స్వాగతం పలికి వారిని ఒక దివ్య భవనానికి తీసుకువెళతారు. మహాపురుషుల్లా కనిపించిన వారిద్దరినీ చూడగానే ఆ ఇంటి యజమాని రామయ్య ఇలా అంటాడు. అయ్యా, మీరు మా ఊరు వచ్చిన అతిథులు. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఎవరు ఈ శ్రీపురానికి వచ్చినా వాళ్లచే ప్రత్యేకమైన విందు భోజనం చేయించి పంపిస్తాం. దయచేసి మా ఆతిథ్యాన్ని స్వీకరించి నన్ను ఆశీర్వదించి వెళ్లవలసిందిగా నా విన్నపం
అని అడగ్గానే వాళ్ళిద్దరూ దానికి అంగీకరిస్తారు. ఇక ఆ తరువాత రామయ్య వాళ్లలో ప్రత్యేకంగా ఉన్న ఆ బాలుణ్ణి పిలిచి కుశల ప్రశ్నలు వేసి తనకు ప్రత్యేక బహుమతిగా వచ్చిన ఒక బంగారు గిన్నెలో ఆ పిల్లవాడికి పాయసం వడ్డిస్తాడు. అది చూసిన ఆ సాధువు తన మనసులో ఇలా అనుకుంటాడు, ఈ బాలుళ్ళో నాకే కాదు, వీరికి కూడా ఏదో ప్రత్యేకత కనిపించినట్టుంది. ఇతని తేజస్సు ముందు నేను నిలవలేకపోతున్నాను. ఇతను ఒక సాధారణ బాలుళ్లా లేడు. అసలు ఆ మర్మమేమిటో నేను తెలుసుకోవాలి అంటే ఈ బాలుడితోనే నేను నా ప్రయాణం కొనసాగించాలి అని మనసులో అనుకుంటాడు సాధువు. అలా ఆ రాత్రికి అక్కడే విశ్రాంతి తీసుకుని మరుసటి రోజు ఉదయాన్నే రామయ్య వద్ద సెలవు తీసుకుని అక్కడ్నుండి వాళ్ళిద్దరూ మళ్లీ బయలుదేరతారు. అయితే వారు ఆ ఇంటి నుండి బయటకు వచ్చేయగానే ఆ దివ్య భవనంలో ఏదో కలకలం మొదలవుతుంది. అయ్యా, నేను రాత్రి మీరు పాయసం వడ్డించిన బంగారు గిన్నె కనపట్టలేదయ్యా. అయ్యో, అవునా? అది నాకు వచ్చిన వాటిలో ఎంతో విలువైన కానుక. ఎవరు తీసుంటారో? అయ్యా, నాకు మాత్రం నిన్న రాత్రి వచ్చిన ఆ అతిథుల మీదే నాకు అనుమానంగా ఉందయ్యా. వాళ్ళని అనుసరించి పట్టుకుని తీసుకురమ్మంటారయ్యా. వద్దు వద్దు, మనం అలా చేయలేం. ఎందుకంటే వారు మన ఇంటికి వచ్చిన అతిథులు. వారికి దొంగతనం అంటగట్టి వారిని మనం అవమానించకూడదు. నిజంగా వారే ఈ దొంగతనం చేసుంటే అది వారి కర్మకే వదిలేద్దాం అని పనివారిని వారిస్తాడు రామయ్య. ఇక మరోవైపు ఆ సాధువు చాలా ఉత్సాహంగా నడుచుకుంటూ వెళుతున్న ఆ బాలుణ్ణి చూసి తన మనసులో ఇలా అనుకుంటాడు, అమ్మ కృష్ణ, నువ్వు కొంటె కృష్ణుడివే కాదు, దొంగ కృష్ణుడివి కూడా అన్నమాట. రాత్రి ఆ రామయ్య గారింటిలో ఆ బంగారు గిన్నెను నువ్వు దొంగిలించడం నేను కళ్ళారా చూశాను. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టిన నీ తుంటరి బుద్ధికి నా మనస్సులో ఒకంత బాధ కలిగింది. కాని చిన్నపిల్లాడివైన నిన్ను పట్టిస్తే వాళ్ళు నిన్ను ఏం చేస్తారో అని భయపడ్డాను. అసలు నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావో తెలుసుకోవాలనే నీ వెంట వచ్చానయ్యా అని మనసులో అనుకుని ఆ బాలుణ్ణి చూస్తూ ముందుకు నడుస్తూ ఉంటాడు ఆ సాధువు. అయితే ఇంతలో అకస్మాత్తుగా దారిలో కారుమబ్బులు పట్టి కుండపోతగా వర్షం కురుస్తుంది. ఆ వర్షానికి వాళ్ళిద్దరూ పూర్తిగా తడిసిపోతారు. ఇక అల్లంత దూరంలో మిణుకుమిణుకుమని ఒక చిన్న వెలుగు కనిపించగా వాళ్ళిద్దరూ మెల్లగా అక్కడికి చేరుకుని ఆ ఇంటి తలుపు తడుతూ, అయ్యా, ఎవరైనా ఉన్నారా లోపల ధర్మాత్ములు? మేమిద్దరం పూర్తిగా వర్షానికి తడిసిపోయాం. కాస్త తలుపు తీసి మా 2 ప్రాణాల్ని రక్షించి పుణ్యం కట్టుకోండి అని బ్రతిమాలుతూ తలుపులు బాదుతాడు సాధువు. అంతలో లోపల నుండి ఒక నౌకరు బయటకు వచ్చి వాళ్లను లోపలికి రమ్మంటాడు. అంతలో ఆ ఇంటి యజమాని రంగడు వచ్చి ఇలా అంటాడు, ఏమిటి సుబ్బయ్య, ఇంత కొండపోత వర్షంలో ఎవరు తలుపు కొట్టేది? అయినా నీకు బుద్ధి లేదు సుబ్బయ్య. ఎవరు పడితే వాళ్ళొచ్చి తలుపు కొడితే తలుపు తెరుస్తావా ఏంటి? ఏ దొంగలో అయ్యుంటారు కదా. అయ్యా, అలా అనకండి. ఎవరో ఇద్దరొచ్చారు. అందులో ఒక సాధువు, ఒక చిన్నపిల్లవాడు కూడా ఉన్నాడు. అందుకే జాలిపడి తలుపు తెరిచానయ్యా. వాళ్ళు దొంగలు కాదు అని వాళ్ళని లోపలికి రానిస్తాడు సుబ్బయ్య. అయితే పూర్తిగా వాళ్ళని నమ్మక ఆ ఇంటి యజమాని రంగయ్య ఇలా అంటాడు, ఏమిటో ఈ అర్ధరాత్రి వాళ్ళ ధర్మాలేమిటి? వీళ్ళు మారువేషంలో ఉన్న దొంగలేమో. అయినా నీకు బుద్ధి లేదు సుబ్బయ్య అని సుబ్బయ్యను మరింత చివాట్లు పెడతాడు పరమలోభి అయిన ఆ ఇంటి యజమాని రంగయ్య. అయితే సుబ్బయ్య నచ్చచెప్పడంతో చివరికి ఎలా అయితేనే వారు ఆ రాత్రికి అక్కడ ఉండటానికి ఒప్పుకుంటాడు, వాళ్ళకి ఒక షరతు విధిస్తూ. సరే సరే, తినడానికి వాళ్ళకి ఏదో ఒకటి పెట్టు. కానీ ఆ వాకెట్లో పారేసిన అంట్ల గిన్నెలు మొత్తం కడిగి వెళ్ళమని చెప్పు. కాస్త వాన వెలియగానే మీ ఇద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, తెలిసిందా అని అంటాడు రంగయ్య. రంగయ్య మాటలకు సాధువు కొంత అసహనానికి లోనవుతాడు. కాని బాలుడు మాత్రం ఒక చిరునవ్వు నవ్వుతూ ఇలా అంటాడు, సరే, మీరు విధించిన షరతు మాకు సమ్మతమే, అలాగే చేస్తాం. బాబు, మీరేమీ అనుకోకండి. మా యజమాని అంతే, ఒక్కోసారి ఒక్కోలా ఉంటారు. కాని ఆయన మనస్సు చాలా మంచిదయ్యా. మీరు ఏమీ అనుకోవద్దు. అవును, మాటల్లో పడి మీరు ఏం తిన్నారో అడగటం మర్చిపోయాను. అసలు మీరు భోజనం చేశారా? ఏ ఉదయమే మేం బయలుదేరి చాలా దూరం ప్రయాణించాం బాబు. కాని ఇంత కొండపోత వర్షంలో మాకు తినటానికి ఏమీ దొరకలేదు. అయ్యో, అవునా? సరే, ముందు మీరు కాస్త ఎంగిలి పడండి. ఆ అంట్ల సంగతి నేను చూసుకుంటానులేండి అని చెప్పి సుబ్బయ్య తనకు పెట్టిన భోజనం వాళ్లకు పెట్టి వారు తిన్న తరువాత ఆ అంట్ల పాత్రలన్నీ శుభ్రం చేస్తాడు. అలా కొంతసేపటికి వాన వెలుస్తుంది. ఇక అక్కడ్నుండి బయలుదేరుతూ ఆ గుమ్మం దాటే ముందు ఆ బాలుడు సుబ్బయ్యను పిలిచి తాను దొంగిలించి తెచ్చిన ఆ బంగారపు గిన్నెను సుబ్బయ్యకు బహుమతిగా ఇస్తాడు. మీరు మాకు వేళగాని వేళ చోటిచ్చారు.
పైగా మీ యజమాని నీకు పెట్టిన భోజనం మాకు పెట్టి మా ప్రాణాలు నిలబెట్టావు. మీరు చూపిన ఆదరణకు ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోలేము. మీ వంటి ధర్మాత్ములు, దయామయులు అక్కడక్కడా ఉండబట్టే ప్రపంచం ఇంకా నిలబడుతోంది. ఇదిగో ఏదో ఉడతా భక్తితో ఈ గిన్నెనిస్తున్నాను, తీసుకో అని ఆ గిన్నెను తీసి ఇస్తాడు ఆ బాలుడు. ఆ బంగారపు గిన్నెను చూడగానే నౌకరు సుబ్బయ్య ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఇలా అంటాడు. అమ్మో, ఇంత విలువైన వస్తువు నాకెందుకు బాబూ? ఇలాంటి వస్తువు నా దగ్గర ఉంటే నేను ఎక్కడో కాజేశాను అంటారు. నాకస్సలు వద్దే వద్దు బాబూ అని అనడంతో అప్పటి వరకు అదంతా గమనిస్తున్న ఆ సాధువు నవ్వుకుని ఆ బాలుడు చేసిన పనికి ఎంతో సంతోషిస్తాడు. సరే, నీ ఇష్టం, ఇక పదండి, మనకింకా చాలా పనులున్నాయి. అలా ఆ ఇద్దరూ అక్కడ్నుండి బయలుదేరి మరికొంత దూరం వెళతారు. అక్కడ ఒక చిన్న ఇంటి దగ్గరకు వెళ్లి ఆగుతాడు ఆ బాలుడు. అది చూసి సాధువు ఇలా అడుగుతాడు. ఏమైంది బాలక, మళ్ళీ ఇక్కడాగావు? ఇది మీ ఇల్లేనా? కాదు కాదు, మనం వచ్చిన పని ఇంకా పూర్తవలేదు. ఒక్క నిమిషం ఆగండి, అసలు సంగతి మీకే అర్థమవుతుంది అని ఆ ఇంట్లో ఉన్న ఒక పూటకూళ్ల పెద్దమ్మని పిలుస్తాడు కృష్ణ. పెద్దమ్మా, ఓ పెద్దమ్మా, ఎక్కడున్నారు? బయటకి రండి, మీకోసం నేనొక వస్తువు తెచ్చాను అని అంటాడు ఆ బాలుడు. అయితే ఆ బాలుడు చేసే పని వింతగా అనిపిస్తుంది సాధువుకి. ఇంతలో ఆ ఇంట్లో నుండి జానకి అనే వృద్ధురాలు బయటకు వచ్చి తనను పిలిచిన ఆ బాలుడివైపు చూసి ఇలా అంటుంది. పెద్దమ్మా అని నోరారా పిలిచావు, నీకేం కావాలి నాయనా? నాకేమీ వద్దు పెద్దమ్మా, నీ కొడుకు మాకు చేయాల్సింది చేశాడు. ఆ రంగయ్య గారింట్లో పనిచేస్తున్నా నా కొడుకు సుబ్బయ్యను కలిసొచ్చారా? వాడేమైనా తప్పు చేశాడా అయ్యా? మీరు ఇలా నా ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు? లేదు పెద్దమ్మా, నీ కొడుకు ఏ తప్పూ చెయ్యలేదు. నీకు ఒక బహుమానం ఇచ్చి వెళ్దామని వచ్చాం అని తనతో తెచ్చిన ఆ బంగారపు గిన్నె తీసి ఆ వృద్ధురాలి చేతిలో పెట్టి, ఈ గిన్నె నీ కొడుకు ఏది కోరుకుంటే అది ఇస్తుంది. జాగ్రత్తగా నీ దగ్గరుంచు. ఇక నేను వచ్చిన పని పూర్తయింది, మనం బయలుదేరదామా అని సాధువుని పిలుస్తాడు ఆ బాలుడు. కాని సాధువుకి ఆ బాలుడు చేసిన పని విడ్డూరమనిపిస్తుంది. పట్టరాని కోపం కూడా వస్తుంది. గట్టిగా బుద్ధి చెప్పాలనుకుంటాడు, కాని నోరు తెరిచి పలకలేకపోతాడు. అది గమనించిన ఆ బాలుడు సాధువుని అక్కడ్నుండి బయటకు తీసుకువచ్చి అతనితో ఇలా అంటాడు. ఏం తాత, నీకిదంతా మాయగా కనిపిస్తోందా? ఇది మాయా నాటకమే. ఇందులో మనిద్దరం 2 బొమ్మలం. నువ్వేదో మంచి పిల్లవాడివనుకున్నాను. నువ్వు చేసిన పని వల్ల నాకు కలిగిన సందేహాలు తీరుతాయనుకున్నాను నాయనా అంటూ ఆ సాధువు తన బాధను అతడికి వెల్లడించబోతాడు. అప్పుడు ఆ బాలుడు ఇలా అంటాడు. ఎందుకంత బాధపడుతున్నావు? నీ సందేహాలు తీర్చటానికే నేను వచ్చాను. అయితే విను, మనల్ని గొప్పగా ఆదరించి ఆతిథ్యమిచ్చిన రామయ్యున్నాడే, కీర్తి కోసం పైన పటారం చేసి అప్పుల పాలై ఇల్లు గుల్ల చేసుకున్నాడు. ఆయనకు ప్రాణప్రదమైన ఈ పాత్ర కాస్త కాజేయడంతో కళ్ళు తెరచి తన పద్ధతి మార్చుకొని అందుకు తగినట్లుగా మసులుకుంటున్నాడు. ఆ విధంగా అతడి ఇల్లు గుల్ల కాకుండా చేశాను. అవునా నాయనా, అది బాగానే ఉంది. మరైతే అటువంటి పాత్రను ఆ సుబ్బయ్యకివ్వడం అపాత్రదానం కదా? అదే పొరపాటు. ఇక్కడ రంగయ్యకు డబ్బు గడించటమే తెలుసు. పరమలోభి. ఒకరికి ఇవ్వడం అనేదే తెలియదు. ఇంక మిగిలింది సుబ్బయ్య. నేనిచ్చిన దాన్ని సుబ్బయ్య అక్కడే తీసుకొని ఉంటే అది కేవలం బంగారు పాత్రలా ఉండేది. అతను దాన్ని నిరాకరించి తన మంచితనాన్ని తెలియజేశాడు. అందుకే అంత విలువైన పాత్రను నువ్వు తీసుకుని ఆ సుబ్బయ్య తల్లికి జానకమ్మకు ఇచ్చావా నాయనా? అవును, ఆ సుబ్బయ్య చేసిన దానికి ప్రతిఫలం తన తల్లి అయిన జానకమ్మకు దక్కింది. సరే, అయితే నాకింకో సందేహం మిగిలింది. కొడుకు చేసిన దానికి ఆ బంగారు పాత్ర అక్షయ పాత్ర ఎలా అయింది అని. ఆ సుబ్బయ్య చేసిన దానికి ఆ పాత్ర బంగారు పాత్రే. కానీ తన తల్లి జానకి ఎంతో చక్కగా కొడుకుని పెంచింది. తన యజమాని ఎలాంటి వాడైనా అతని మనసులో దురుద్దేశం లేదు. తన కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ పెంచిన ఈ తల్లి చెయ్యి తగలగానే అది అక్షయపాత్ర అయింది. ఇక తనకు తినడానికి లేకపోయినా తాను పస్తులుండి మనల్ని ఆదుకున్నాడు ఆ సుబ్బయ్య. అనుకోని భాగ్యం తన కళ్ళ ముందు ఈ బంగారు గిన్నె రూపంలో వచ్చినా దానికి అతను ఆశపడలేదు. అది ఈ తల్లి పెంపకం యొక్క గొప్పతనం. అందుకే వాళ్ళకి తగిన బహుమానం దక్కింది. నువ్వు చెప్పింది నిజమే బాలక.
ఇప్పుడు నా సందేహాలన్నీ పూర్తిగా తీరిపోయాయి. అని సాధువు అనడంతో ఆ బాలుడి ముఖంలో ఒక మెరుపు మెరిసి అతను అక్కడ్నుండి అదృశ్యమైపోతాడు. అది చూసి ఆశ్చర్యపోయిన సాధువు భక్తితో ఇలా అంటాడు, ఆహా, కృష్ణయ్య, నువ్వే స్వయంగా వచ్చావా? నీ లీలలు అమోఘమైనవి కృష్ణ. నా సందేహాలు తీర్చడానికి నువ్వు ఇలా వచ్చావా తండ్రి? అని పూర్తి సంతోషంతో ఆ సాధువు మళ్లీ తన గుహలోకి వెళ్ళిపోతాడు. మరోవైపు ఆ వృద్ధురాలు ఆ బంగారు పాత్రను తన చేతిలో పట్టుకుని ఉండగా ఆమె కొడుకు సుబ్బయ్య ఇంటికి వస్తాడు. అమ్మా, ఏంటలా ఉండిపోయావు? ఈ పాత్రెక్కడిది? ఆ బాలుడు సాధువు మన ఇంటికొచ్చారా ఏంటి? అవును, వచ్చారు నాయనా. ఈ పాత్ర నీకివ్వమన్నారు. నీవు ఏం కోరుకుంటే అదే ఈ పాత్రలో వస్తుందని చెప్పారు. అమ్మా, ప్రత్యేకంగా నాకు కావలసింది ఏదీ లేదమ్మా. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇంక ఈ పాత్రంటావా కడుపు నిండా తిండి లేని వారికి తిండి పెట్టడానికి ఉపయోగిద్దాం. సుబ్బయ్య మాటలకు తన కొడుకు ఎంత ఎదిగిపోయాడో చూసిన ఆ తల్లి చాలా సంతోషిస్తుంది. అలా ఆ పాత్ర వలన తన దగ్గరికి వచ్చిన వారందరికీ కాదనకుండా ఆకలి తీరుస్తూ చాలా సంతోషంగా జీవిస్తాడు సుబ్బయ్య.